కార్యక్రమం క్రియేట్ చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు భక్తులు క్రియేట్ చేశారు. చేతనైతే అలాంటి మంచి పని చేయగాని దేవుడు ఆస్తుల దగ్గరకు వస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండ, మసైపోతావు, హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన మొత్తం ఆలయాల్లో అవకతవకలు 23 ఎక్కలు జరిగాయి. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే 40 విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే ఇది ఒక, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక్కసారి నేను చూశాను. చూసిన తర్వాత దేవాలయాల దగ్గరికి పోయి క్రిస్టియానిటీ ప్రచారం చేయడం. తిరుపతి తమ్ముళ్ళు చాలా దగ్గర జరుగుతున్నాయి. మొన్న ఒక మారుమూలుండే ఒక దేవాలయం దగ్గర పూజారి అక్కడుంటే ఆ పూజారి ముందర ఒక 10 మంది వచ్చి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆ పూజారి అడిగాడు, ఏంటి మరి చేస్తున్నారంటే, నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమనే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడే పోతున్నాడు అని అడుగుతున్నా. అదే మన అందరం కూడా నేను ఒకటే చెప్పాను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అందరికీ పవిత్రమైన దేవాలయం. హిందువుల కోరిక జీవితంలో ఎన్నిసార్లు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంత ఆనందపడతాం. క్రిస్టియన్స్ జెరూసలం పోతారు, ముస్లిమ్స్ మక్కాకు పోతారు, వేరే విషయం. ముఖ్యమంత్రి ఏమయ్యాడు? మొన్న ఎలక్షన్లు అయినాయి, ఎక్కడికి పోయాడు? జెరూసలం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, నా ఇష్ట దైవం. తప్పలేదు, కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, విజయనగరం వచ్చావే 29వ తారీఖున సంఘటన జరిగింది, 29 వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? పక్కనే కదా మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రికి? బుద్ధుందా ముఖ్యమంత్రికి? వచ్చాడా ఇక్కడికి? రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏం మాట్లాడాలమ్మాయింది? మీరందరూ చెప్పండి. మీరంటే దేవుడంటే లెక్కల, మీరంటే లెక్కల, మేమంటే లెక్కల, కడాన కోట్లంటే లెక్కల. ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు. కబద్దారు గుర్తుపెట్టుకో. ప్రజలందరూ తిరగబడితే పారిపోతావు. ఇంకో పక్కన మీరు చూస్తే గోశాలలు, చాలా మంది గోవుల్ని ఇచ్చి డబ్బులు దానం చేస్తే గోశాలలు పెడితే, కడాన సింహాచలం గోశాలలో కూడా గడ్డి పెట్టలేకుండా గోవులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే, చంపేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళపైన దాడులు. ఏంటి నాకు అర్థం కాలేదు ఇవన్నీ. ఇక్కడికి వస్తాను, నేను ఒక పని చేశాను, పైకి వెళ్ళి వచ్చాను, మీరు చూశారు. చాలామంది ఇప్పుడు చెప్పారు చాలా ఫాస్ట్గా నడిచామని. అదే నాకుండే మీరందరూ ఇచ్చిన శక్తి, ఆశీస్సులు, దేవుడిచ్చిన వరం. నేను పైకి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పని చేసేవాడిని. మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగిందన్న కొండే పూజారుల్ని, ఆ కొండే కొంతమంది అధికారులు కనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇన్సిడెంట్ జరగతానే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. ఆ రోజు డ్యూటీలో ఉండే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. అతనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, తల తీసేశారో, బాధపడుతూ ఏడుస్తూ కిందికి ఈవోకి ఆ కొండే పూజారులకు ఫోన్లు చేశాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీసులు చెప్తే 3 గంటల తర్వాత రఫ్గా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ జాగ్రత్తలు కూడా వచ్చాయి. అక్కడ
ఎంఆర్ఓ కూడా ఉన్నాడు, ఆర్డీఓ రాలా.